చాలా మంది బైబిల్లో చదివే పుస్తకాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆదికాండం కానీ, మత్తయి సువార్త కానీ చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు కొత్తగా వచ్చేవాళ్ళు క్రిస్టియన్స్ గా. అలాగే అందరూ కూడా ఈ 2 బుక్స్ చదువుతారు, ఏదో సాధిద్దాం అనుకుంటారు, కానీ పూర్తిగా బైబిల్ చదవలేరు, మధ్యలో అయిపోతూ ఉంటారు. అలాగే సామెతలు కానీ, కీర్తనలు కానీ ఈ 2 బుక్స్ కూడా ఎక్కువగా చదువుతారు. సంఘాల్లో కూడా ఈ బుక్స్ గురించి ఎక్కువగా చెప్తారు. అలాగే కొంతమంది హౌస్ వైఫ్లు కానీ, లేకపోతే జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ చదివే బుక్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. అది మెయిన్ ఏంటంటే సామెతలు ఉంటుంది. ఎందుకంటే నెలకి 31 దినాలు ఉంటాయి కాబట్టి 31 అధ్యాయాల్లో కవర్ చేసేద్దాం అనే ఫీలింగ్ లో ఏదో సాధించేసాం, మనం ఏదో బైబిల్ మొత్తం చదివేసాం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు కేవలం కొన్ని బుక్స్ మాత్రం చదివి మిగతా బుక్స్ పక్కన పెడుతున్నారు. ఎక్కడైనా బైబిల్లో దేవుడు నువ్వు నీకు ఇష్టమైన చదువునైనా మిగతా మొత్తం చదవక్కర్లేదు, నిన్ను పరలోకం తీసుకెళ్తానని చెప్పలేదు కదా. దేవుడు 66 పుస్తకాలు ఇచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు చదివి నేర్చుకోవాలి. అసలు దేవుడు ఏం కోరుతున్నాడు, నువ్వు నీకు ఇష్టమైన బుక్స్ చదవాలి, ఇష్టం లేని పక్కన పెట్టేయాలి అని కాదు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఒకసారి 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఓపెన్ చూస్తే, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, ఆయన దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలంట. ఫస్ట్ వన్ ఎందుకంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలంట. అంటే ఓన్లీ రక్షణ పొందే సరిపోదంట, మనుషులందరూ కూడా సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందాలంట. అనుభవ జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్. దేని గురించి? సత్యము. సత్యం అంటే అందరూ తెలుసు, సత్యం అంటే వాక్యము. వాక్యం అంటే ఏంటి? ఓన్లీ కీర్తనలు, ఓన్లీ సామెతలు, ఓన్లీ ఆదికాండం, ఓన్లీ మత్తయి సువార్త ఇవి కాదు కదా. వాక్యం అంటే ఈ 66 పుస్తకాలు కూడా వాక్యం కింద వస్తాయి. సో వాక్యం అంతటిలో మీరు సత్యమును గురించి అంటే వాక్యమును గురించి అనుభవ జ్ఞానం సంపాదించాలి దేవుడు కోరుతున్నాడు.